భారతీయ సంప్రదాయంలో తమలపాకు విశిష్ట స్థానం కలిగి ఉంది. దీని వెనుక శాస్త్రీయ ఆధారాలున్నాయి. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధనల ప్రకారం తమలపాకులోని హైడ్రాక్సీ చావికాల్, సైటోకైన్, నిమెటిక్ ప్రోటీన్లు ఫాగోసైటోసిస్ ప్రక్రియను లింఫోసైట్ల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దంత సమస్యలు లేకుండా దీనికి వారానికి 1-2 సార్లు పచ్చిగా తీసుకోవటం ఉత్తమం. ప్రతిరోజు మన శరీరంలో కోట్లాది సంఖ్యలో వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన రోగనిరోధక వ్యవస్థ అత్యంత చురుకుగా ఉండాలి. ఈ వ్యవస్థను ఉత్తేజపరచడానికి చనిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాలు పునరుత్పత్తి అవ్వడానికి తమలపాకు వంటివి అవసరం. అయితే రోజువారీ కిళ్ళీలుగా తమలపాకును తీసుకోవడం మంచిది కాదు. కిళ్ళీలలో ఉండే రసాయనాల ప్రభావం వల్ల దంతాలు పాడైపోతాయి. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు ప్రత్యేక సందర్భాలలో దీనిని సేవించడం ఉత్తమం. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక వ్యవస్థను చురుకుగా ఉంచడానికి తాంబూలం తీసుకోవచ్చు. తమలపాకులను 1, 2 లేదా 3 ఆకులు తీసుకుని వాటిని కూరగాయల జ్యూస్ చేసుకునేటప్పుడు గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుని సేవించడం ఒక సరైన మార్గం. తమలపాకుల్లో విటమిన్ సి, ఏ, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు కలిగి ఉన్న తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు నోటి ఆరోగ్యాన్ని పెంచడం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, గాయాలను మాన్పడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే తమలపాకులను నీటిలో మరిగించి ఆ నీరు తాగడం లేదా నేరుగా కూడా తినవచ్చు. ఉదయాన్నే తీసుకోవటం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా తమలపాకును ఏదో ఒక రూపంలో వారానికి 1-2 సార్లు సేవించడం ద్వారా రక్షణ వ్యవస్థను ఉత్తేజపరిచే అద్భుతమైన మెకానిజం శరీరంలో జరుగుతుంది. మన పూర్వీకులు, ఋషులు తమలపాకుకు ఇటువంటి విశిష్ట స్థానాన్ని కల్పించడం వెనుక ఎంతో శాస్త్రీయత ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ సైంటిఫిక్ వాస్తవాలను తెలుసుకోవటం ద్వారా ఈ రోజుల్లో వైరస్లు, బ్యాక్టీరియాలను నాశనం చేసే ఫాగోసైటోసిస్ ప్రక్రియ చురుకుగా జరగడానికి తమలపాకు ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తించవచ్చు.